హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అసలు విశేషం ఏంటనేది అన్నీ మీతో చెప్తాను. అక్కడ ఏం చేసాము, మేము ఎందుకు వెళ్ళాము అనేది కూడా చెప్తాను. మా అమ్మమ్మ ఏంటంటే గడక విసురుతుందండి. తనకి పప్పులు కూడా అన్నీ కొనుక్కొని తనే విసురుకుంటుంది. రెడీమేడ్ ఏది తీసుకోదు. తను మక్కలు విసురుతుంది, గడక చేసుకుంటుందంట. తను అవే తింటుంది, ఫుడ్ ఎక్కువ అన్నం తినదనమాట. గడక ఇసురుకుంటుంటే మా పిల్లలు ఇది ఏంటి వెరైటీ ఉంది, ఏంటి మమ్మీ ఇది అని చూస్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు అది. అట్లా ఇసురుతుంటే వాళ్ళకి ఏదో ఆటలాగా అనిపించి మా అమ్మమ్మ దగ్గర కూర్చొని అడుగుతున్నారు అన్నీ, అవి ఏం చేస్తారు అని అడిగితే మా అమ్మమ్మ చెప్తుంది అనమాట. మేము అప్పుడు పాతకాలంలో మాకు అన్నం లేదు, మేము ఈ గడకే తిన్నాము, అందుకే ఇంత బలంగా ఉన్నాము, ఇదే తినాలి, ఇది తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్తుంది అనమాట. అవి పచ్చడ ఇంకా కూరట్ల కలిగి పోసుకొని మజ్జిగ పోసుకొని మేము తినేటోళ్ళము అని చెప్తుంది మా అమ్మమ్మ. విసురుతూనే ఉంటా అండి. తన పని తనే చేసుకుంటుంది. ఇప్పటివరకు తనకు 75 years దాకా ఉంటాయి, కానీ తన పని తనే చేసుకుంటుంది, ఇంకోరి పైన డిపెండ్ అవ్వదు. మా పెద్ద పాప ఏమో ఒకసారి నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి మా అమ్మమ్మ దగ్గర లాక్కుంది. అది లాక్కుంటే మా మమ్మీ చెప్తుంది అనమాట, ఇట్లా వేసుకొని ఇట్లా చేయాలా అనేసి చెప్తుంది. తను ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అది విసరడానికి. చూడండి మా పిల్లలు ఎలా చేస్తున్నారో, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అది చూస్తే. ఇంతవరకు చూడలేదు, మేము ట్రై చేస్తామని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి జరగట్లేదు. మా అమ్మమ్మ దగ్గర నుంచి పాప ట్రై చేస్తుంటే అది ఊడిపోయింది అనమాట హ్యాండిల్. తను మళ్ళీ పెట్టుకొని చేస్తున్నాము. చిన్న పాప అసలు వదలట్లేదు, అక్కని చేయనిస్తారు, నన్ను చేయనియట్లేదు అని పట్టుకొని మా అమ్మమ్మ దగ్గరే కూర్చుంటుంది. ఆమె అటు బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇద్దరు సతాయిస్తున్నారు మా అమ్మమ్మని. అక్కని చేయనిస్తారు, నన్ను చేయనిట్లేదు అని తను కూడా లాక్కొని ట్రై చేస్తుందండి మా పాప మొత్తానికి. అయితే అందులో గింజలు వేస్తే తనకు జరగదని చెప్పి మా అమ్మమ్మ ఉట్టిదే అలా ఖాళీదే చేయమని చెప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.